క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడే పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. మేరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడే పుట్టెను. బోలో యేసు మహారాజ్కే. బోలో యేసు మహారాజ్కే. ఇంతవరకు వాక్యం మన కొరకు నడిపించిన అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నానండి. అమ్మగారు మన కోసం ఏలూరు నుండి ఎంతో ప్రయాసపడి నైట్ టైంలో ప్రయాసపడి వచ్చారు. ప్రయాసం వ్యర్థం కాకోకుండా శ్రద్ధగా విన్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే అమ్మగారు శ్రమ అనుకోకుండా అమ్మగారికి ఇంటికాడ చాలా శ్రమ, చాలా వేదన. అయ్యగారికి అమ్మగారు చాలా సేవ చేసుకుంటూ ఉండాలి ఇంటి దగ్గర. అయ్యగారి పరిచర్య అంతా కూడా అమ్మగారే చేసుకోవాలి. అయినప్పటికీ ప్రయాస కాకోకుండా వచ్చి మనకి వాక్య పరిచయం చేసినందుకు అమ్మగారికి వందనాలు చెల్లించుకున్నామండి. అమ్మగారు చిన్న సాక్ష్యం చెప్తారని చెప్తారనుకున్నాను, చెప్పలేదు. కానీ అమ్మగారు చిన్న సాక్ష్యం చెప్తారు, వినండి అయ్యగారి గురండి. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం చెప్పమని అడిగారు అయ్యగారు. మీ అందరికీ తెలుసు, జ్యోతిరాజు గారు తెలుసండి మీకు? జ్యోతిరాజు గారు వాళ్ళ అన్నయ్య, పరంజ్యోతి గారు వాళ్ళ భార్యని నేను. అయితే 2020 సంవత్సరంలో మా దైవజనులకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈ చిప్పంతా తీసేశారండి. ఈ చిప్పంతా తీసేశారు. అది కరోనా టైము, ఫస్ట్ వేవ్, ఎవరు రావటానికి లేదు దగ్గరికి, అటువంటి సమయము. అయితే పాస్టర్ గారికి చిన్న వయసులోనే షుగర్ వచ్చిందండి. ఆ షుగర్ వల్ల ఆయనకి బీపీ ఉంది, షుగర్ లెవెల్స్ హై ఉంటాయి. తర్వాత 2018లో హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్ వేస్తారు కదా, స్టంట్ వేశారు, అది కూడా జరిగింది. తర్వాత బ్రెయిన్ స్ట్రోకు 2020లో వచ్చింది. ఈ చిప్ప తీసేశారు. డాక్టర్స్ చెప్పారు, సర్జరీ అయిన తర్వాత కరోనా టైం లాక్డౌన్లోనండి, ఇంట్లోనే ఉన్నాము. డాక్టర్స్ చెప్పారు బ్రతకరని చెప్పారండి, బ్రతకరు అని చెప్పారు. ఎందుకంటే 3 రోజులు అయినా కూడా ఆయన స్పృహలోకి రాలేదు. లెవెల్స్ చూస్తే షుగర్ లెవెల్స్ హై ఉంటున్నాయి. అలాగే క్రియాటిన్ లెవెల్స్ అంటే తెలుసు కదండి, కిడ్నీకి సంబంధించింది, అవి హై ఉన్నాయి. తర్వాత బీపీ హై ఉంది, కోమాలో ఉన్నారు, ఏం తినట్లేదు. 3వ రోజున డాక్టర్స్ పిలిచి చెప్పారు ఏంటంటే, ఎందుకంటే ఆ కరోనా టైంలో లోపల ఐసీయూలోకి కూడా వెళ్ళనివ్వట్లేదు, అక్కడ లోపల ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. 3వ రోజున డాక్టర్ పిలిచి నాకు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మా మీరు అన్నీ సిద్ధపరచుకోండి అని చెప్పారు. ఏం చెప్పారంటే, సిద్ధపరచుకోండి. దేనికి? సమాధికి. 5% కూడా బ్రతికే ఛాన్సెస్ లేవని చెప్పారు, 5% కూడా. కానీ మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన వాడు కాదు. ఎందుకంటే అనేక చోట్ల నేను వాక్యాలు చెప్తానికి వెళ్తూ ఉంటాను. ఎప్పుడేం చెప్తా అంటే, శ్రమ దినాన మనము కృంగిపోతే ఏమవుతాము అనంది, చేతకాని వారం అవుతానన్నాను అని ఎంతమంది లక్షల మంది ప్రార్థన చేశారండి. ఎందుకంటే వీళ్ళు మొత్తం అందరికీ చాలా మందికి తెలుసు, ఫేమస్, ఎంతో లక్షల మంది. ప్రభా ఇంతమంది ప్రార్థనలు. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను నమ్ముతాను, మీరు ప్రార్థించినవి మీరు పొందుకున్నామని నమ్మితే అది మీకు జరుగుతుంది. మనము ప్రార్థించిన తర్వాత దుఃఖపడకూడదంట. నువ్వు ప్రార్థించిన తర్వాత ఏడుస్తూ ఉంటే, నువ్వు ప్రార్థించిన తర్వాత ఏడుస్తున్నట్టు నీకేం లేదు, విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. నేను అన్నాను, ప్రభా నువ్వు నా భర్తను నువ్వు బ్రతికిస్తున్నావు, మీరు నమ్మండి, ఇదిగో నా సంఘ బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు, నేను అస్సలు ఏడవలేదు. నాకు నమ్మిక, దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. డాక్టర్స్ చేతులు ఎత్తేసారండి. కానీ ఎప్పుడైతే డాక్టర్స్ చేతులు ఎత్తేసారో అప్పుడు దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నారండి. అప్పటి నుంచి షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గటం, అంటే క్రియాటిన్ లెవెల్స్ తగ్గటం జరిగింది. 2.5 నెలలు కోమాలో ఉన్నారండి. కోమా అంటే తెలుసు కదా మీకు? ఏమీ తెలియదు. ఒకవేళ కళ్ళు తెలిసినా ఏమీ తెలియదు. ఒక చిన్న పుట్టిన బిడ్డ ఎట్లా ఉంటాడో అట్లాగా ఉన్నారు నా భర్తని. ఎవరు రావటానికి వీల్లేదు. కరోనా టైం వస్తే ఈయనకి ముక్కు ద్వారా ఫుడ్ పెట్టేవాళ్ళం అండి. ట్యూబ్ వేస్తారు కదా, గంటకి అవి ఫ్రై చేసి పొడులు చేసి దాన్ని కాసి చల్లార్చి ఇంజెక్షన్స్ ద్వారా ముక్కులో నుంచి ఎక్కించేదాన్ని, అన్నీ చేసేదాన్ని. నేను నా కొడుకు ఇద్దరం
క్లీన్ చేసేసి బెడ్ మీద కదలకుండా అలా ఉంటే పుండు వచ్చేస్తుంది. అవునా కదండి? వీపు మీద పుండ్లు వస్తాయి కదా కదలకుండా. ఒక్క పుండు కూడా రాలేదు. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి మా పాస్టర్ గారు మంచం మీద ఉంటున్నారు. 2 కాళ్ళు 2 చేతులు పని చెయ్యవు. ఆయన అప్పుడు బ్రతికారు. ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు ఒకవైపే వచ్చిందండి, ఒక చెయ్యి ఒక కాలుకే వచ్చింది. రెండోసారి 2023లో పోయిన సంవత్సరం మళ్ళా స్ట్రోక్ వచ్చింది. ఈసారి చిన్న మెదడుకి స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే షుగర్ వల్ల స్ట్రోక్ వస్తే 2 చేతులు పడిపోయినాయి, 2 కాళ్ళు పడిపోయినాయి, మాట పడిపోయింది. ఇంకా అనుకున్నారు ఈసారి తప్పకుండా చనిపోతాను. కానీ దేవుడికి నా భర్త పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన పట్లే కదా, మన అందరి పట్ల కూడా గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఆయన మాట పోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాళ్ళు చేతులు పని చేయట్లా, ఈ చెయ్యి కదుపుతారు కానీ ఏమీ పట్టుకోలేరు. నేనే బ్రష్ చేపిస్తాను, నేనే రోజుకు 3 సార్లు బ్లడ్ టెస్ట్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తాను, ఫుడ్ పెడతాను. ఇంకా మీకు తెలుసు, స్నానానికి మోషన్కి వెళ్ళినా అన్నీ కూడా నేనే క్లీన్ చేస్తాను, అన్నీ నేనే చేస్తాను. చేస్తూ నా సంఘాన్ని నేనే నడిపించుకుంటూ ఉన్నాను. ఇలా పిలిచినప్పుడల్లా ఇలా వస్తాను. మన దేవుడు చాలా గొప్పవాడండి. సమస్యలు ఉన్నాయని కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, ఏడవద్దు. మీరు నన్ను చూస్తే అలాగ కనబడుతున్నానా? నేను ఇంట్లో అన్ని పనులు చేసుకొని వస్తా, అన్నీ చూసుకొని వస్తాను. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా పాస్టర్ గారికి ఎవరినన్నా దగ్గర పెట్టి ఏమి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏమి ట్యాబ్లెట్స్ వేయాలి, ఎలా చేయాలని అన్నీ చేస్తాను. దేవుడు సజీవులుగా ఉంచారు. కోమాలో ఉన్న వ్యక్తి, ఆయనకన్నీ చిన్నపిల్లలకి నేర్పిస్తాం కదా, అమ్మ నాన్న అలా నేర్పించాం. కోమాలో ఉండగా డాక్టర్స్ చెప్పారు, పుట్టిన పిల్లోడు ఎట్లాగో మీరు భార్య అని కూడా మర్చిపోతారు, తల్లిదండ్రులు కూడా గుర్తుండరు, మీరు అన్నీ చెప్పాలి అంటే అన్నీ అట్లా చెప్పి నేర్పించి దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే 3 నెలల్లో ఆయన స్పృహలోకి వచ్చేసేసి గుర్తుపట్టడం మొదలెట్టారు. ఎవరిని మర్చిపోలేదు, చిన్ననాటి సంగతులు కూడా ఏమీ కూడా మర్చిపోలేదు. మనిషి అంతా బాగున్నారు కానీ కాళ్ళు చేతులే లేవు. అవి కూడా దేవుడు దయచేస్తారు. ఆయనకు అసాధ్యమా? అసాధ్యమైంది ఏది లేదు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తారు, మీ జీవితాల్లో కూడా చేస్తారు. కాబట్టి కృంగిపోవద్దు. శ్రమ కలిగినప్పుడు ఎవ్వరు కృంగిపోవద్దు. దేవుని మీద డిపెండ్ అవ్వండి. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కేక్ కట్ చేసుకుందామండి. ఈ సమయంలో కేక్ కటింగ్ ఉందండి, కేక్ కట్ చేసుకుందాం. ఈ యొక్క కేక్ కటింగ్ కోసం మదర్ చిన్ని గారు వచ్చి చిన్న ప్రార్థనలో నడిపిస్తారండి.